2 కొరింథీయులు 5:21 ఏమని ఉంటుంది? He who knew no sin was made to be sin that you might be made the righteousness of God. అదొకసారి తెలుగులో చదువు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంతేనా? ఓకే. సో పాపము ఎరగని వాడు మన కోసము పాపముగా మారాడు. ఎందుకు మారాడు? మనము ఎవరైతే పాపులము ఉన్నామో మనము నీతిమంతులుగా మార్చబడడానికి. ఓకే, అది సువార్త. దట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్. దట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. నూతన నిబంధనలో మనకి తెలవాల్సిన సత్యము అది. ఆ సత్యము ప్రకారం మనం అన్నీ కూడా చేయాలి, అన్నీ జీవించాలి. అందుకని ఏమంటుంది? బై హిస్ స్ట్రైప్స్ యూ వర్ హీల్డ్ అని ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఏమని చెప్తున్నాడు? నూతన నిబంధనలో ఆయన ఆల్రెడీ చేసేసాడు, మనకి ఇచ్చేశాడు అని ఉంది. మనము చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సత్యములో నాటపడాలి, స్థాపించబడాలి. ఆ సత్యంలో స్థాపించబడకపోతే మనము ఎప్పుడు కూడా ఏమనుకుంటున్నాము? లేని వాళ్ళము ఎలాగ పొందుకోవాలి అనుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తున్నాము. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు నన్ను ఇంకా స్వస్థపరచలేదు ఎందుకు, దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించలేదు ఎందుకు, దేవుడు నాకు ఇంకా విడుదలను ఇవ్వలేదు ఎందుకు అంటాం. అది కాదు. ప్రశ్న ఏంటంటే విడుదల పొంది ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఎలాగ జీవించాలి? ఐశ్వర్యుడిగా దేవుడు నన్ను చేశాడు కాబట్టి నేను ఎలాగ జీవించాలి? ద క్వశ్చన్ ఇస్ నాట్ ఓకే అయితే దశం భాగం ఇవ్వాలి, దశం భాగం తర్వాత రోజు చర్చికి రావాలి, రోజు చర్చికి వచ్చిన తర్వాత ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, రోజు గంట ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు నా బిజినెస్లో అంత మంచిగా అయిపోతుంది. ఇవన్నీ మంచిగా చేస్తే అప్పుడు నాకు మంచి ఆఫర్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, మంచి ప్రమోషన్ వస్తుంది. అది తప్పుటి ఆలోచన. అది లోక మర్యాదల ప్రకారం ఆలోచించడం. సో ఇవన్నీ చేయడం తప్ప కాదు, కానీ నీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలి? దేవునిలో లేకపోతే క్రీస్తులో నాకు కావలసినవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఉన్నవాడు ఇప్పుడు క్రీస్తులో అన్నీ ఉన్నవాడు ఎలాగ జీవిస్తాడో తెలుసుకొని దాని ప్రకారం ఇప్పుడు అన్నీ చేస్తావు నువ్వు. సో నువ్వు గంటసేపు ప్రార్థన చేయాలంటే గంటసేపు ప్రార్థన చేస్తావు, దశం భాగం ఇస్తావు, దానికన్నా ఎక్కువ ఇస్తావు. దేవుడు ఎవరిని దీవించమంటే వాళ్ళని దీవిస్తావు, రోజు బైబిల్ చదువుకుంటావు. కానీ ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? దేవుని నుంచి ఏదో పొందుకోవాలి అని కాదు, పొందుకున్నావు కాబట్టి చేస్తున్నావు. ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ లైఫ్ హ్యాస్ టు చేంజ్. చూడండి, యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు ఆయన ఫినిషింగ్ పాయింట్ ఈజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్. హిస్ ఫినిషింగ్ పాయింట్ ఈజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్. ఆయన జీవితం అంతా కూడా శిలువ కన్నా ముందర మొదలుపెట్టాడు. ఆయన చేయాల్సినవి అన్నీ చేశాడు, శిలువపై మరణించాడు. మరణించిన తర్వాత ఏమంటాడు? నువ్వు నా జీవితంలో నేను చేసిన కార్యంలో నువ్వు నమ్మకం పెట్టుకుంటే నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చాను అంటాడు. సో అంటే ఏంటి? అన్నిటికైనా ముఖ్యమైన రోజు నువ్వు మీ తల్లికి తండ్రికి ఎప్పుడైతే పుట్టావో అది ముఖ్యం కాదు. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటి? నువ్వు క్రీస్తులో ఎప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డావో అది ముఖ్యం. ఎప్పుడైతే నీ ఆలోచన నీకు ఉన్న సత్యము, the truth in your life, when it is based on that new creation, now you begin to live the life that God has called you to live. చాలాసార్లు ఏమవుతుంది? మనం ఈ లైన్ ఉంటుంది, ఈ లైన్ దగ్గర యేసుక్రీస్తు అంటాడు ఇక్కడి నుంచి నువ్వు మొదలు పెట్టుకొని జీవితం అంటే కూడా మనం ఏం చేస్తాము? మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టడానికి చూస్తాం. ఇది మన స్టార్టింగ్ లైన్ అనుకుంటాం. ఇది కాదు మన స్టార్టింగ్ లైన్. సో ఇది మన స్టార్టింగ్ లైన్ అనుకున్నప్పుడు ఏం చేస్తాము? మన తల్లిదండ్రుల నుంచి ఏం వచ్చింది, ఏమి రాలేదు ఆలోచిస్తాం. మన ఉద్యోగంలోంచి ఏం వస్తుంది, ఏమి రాలేదు అని ఆలోచిస్తాం. మన ఎడ్యుకేషన్ మనకి ఏముంది, ఏది లేదు అనేది ఆలోచిస్తాం. సో అందుకని ఏమంటున్నాడు? అవన్నీ మర్చిపోండి. ఎందుకు? అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అందరికీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వస్తామో అందరికీ ఒకే స్టార్టింగ్ లైన్ ఇస్తాడు. క్రీస్తులో వచ్చిన వాళ్ళందరికీ ఏమంటాడు? ఎనీ వన్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ఏ న్యూ క్రియేషన్, ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే. పాతవన్నీ గతించినాయి అంటున్నాడు.
మనకున్న సమస్య ఏంటి? ఆ పాత బాటిల్ని కూడా మనము ఈ లైన్ దగ్గరికి తీసుకురావడానికి చూస్తాం. ఆ పాత సమస్యలు, మనకి పాత ఆలోచనలు అన్నీ కూడా పట్టుకొని రావడానికి చూస్తున్నాము. క్రీస్తు ఏమంటున్నాడు? అవన్నీ కూడా మర్చిపో. అందుకని పౌల్ అంటాడు, ఫర్గెటింగ్ ద థింగ్స్ దట్ ఆర్ బిహైండ్ ఐ ప్రెస్ ఆన్ టు ద మార్క్ ఆఫ్ ద హై కాలింగ్ అంటాడు. ద హై కాలింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటాడు. ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఉత్తి చెడ్డ విషయాలు మర్చిపోవడం కాదు. నీకు మంచి క్వాలిఫికేషన్ ఉంటే అది మర్చిపో. మంచి కుటుంబం నుంచి వస్తే అది కూడా మర్చిపో. క్రీస్తులో ఉత్తి చెడ్డ విషయాలు మర్చిపోవడం కాదు, మంచి విషయాలు కూడా మర్చిపో. ఎందుకు? నీకు క్రీస్తులో ఉన్నంత మంచి విషయాలు ఇంకెక్కడా ఉండవు. నువ్వు దానిలో ఎప్పుడైతే స్థాపించబడతావో, అది సువార్త అని ఎప్పుడైతే గుర్తిస్తావో, ఆ సువార్త ద్వారా నేను జీవించాలి అని ఎప్పుడైతే గుర్తిస్తావో, అప్పుడు నువ్వు నిజంగా నూతన సృష్టిగా జీవించడం మొదలు పెడతావు. అది జరిగే వరకు కూడా మనము క్రైస్తవులని బ్యాడ్జ్ పెట్టుకుంటాము. మనం ఇంటి మీద క్రాస్ ఉంటుంది, డోర్ దగ్గర క్రాస్ ఉంటుంది, క్యాలెండర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన ఆలోచనలు మన అవిశ్వాసులు లాంటి ఆలోచనతోనే జీవిస్తాం. వాళ్ళు ప్రార్థన చేసినట్టే మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు గుడికి వెళ్ళినట్టే మనం గుడికి వెళ్తాం. వాళ్ళు ఎందుకు చేస్తారో ఆ కార్యాలన్నీ కూడా మనం కూడా అటువంటి ఆలోచన, అటువంటి ఇంటెంట్తో చేస్తూ ఉంటాం. అందుకని మొన్న ఒకళ్ళు ప్రశ్న అడిగారు, యేసుక్రీస్తుకి అన్నీ తెలిసినప్పుడు లాజరస్ చనిపోతాడని తెలుసు కదా పాస్టర్ గారు, అయినా అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు ఏడ్చాడు అన్నారు. ఎందుకు ఏడ్చాడు? చనిపోతాడని తెలుసు కదా. ఎందుకు ఏడ్చాడంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు మనలాగే మానవుడిగా జీవించాడు. మనలాగే ఇమోషన్స్ ఉండినయే, కానీ ఆ ఇమోషన్స్ ఎక్కడ ఆగిపోవాలో అతనికి తెలుసు. సో ఏడవడము పాపము కాదు, కన్నీరు రావడము చెడ్డ విషయము కాదు. కానీ కొంతమంది మనం ఏం చేస్తామో, ఆ కన్నీటి ద్వారా, ఆ ఇమోషన్స్ ద్వారా నెక్స్ట్ స్టెప్స్ కూడా ఆ ఇమోషన్స్ ద్వారా తీసుకుంటాం. చూడండి, కన్నీరు కార్చాడు కానీ తండ్రి నా స్నేహితుడిని ఎందుకు మర్చిపోయావు, తండ్రి నా స్నేహితుడిని ఎందుకు తీసుకెళ్ళిపోయావు, తండ్రి నా స్నేహితుడిని ఎందుకు కాపాడలేదు అని ఎక్కడా అడగలేదు. కన్నీరు కార్చాడు, నథింగ్ రాంగ్ విత్ దట్. కానీ ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రిని అడుక్కోవడం మొదలు పెట్టలేదు. ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితి నా జీవితంలోకి తీసుకొచ్చావు అని అడగలేదు. ఎందుకు? ఆయన కూడా సువార్త నుంచి వచ్చే సత్యము ద్వారా జీవించాడు. యేసుక్రీస్తు మనకి సువార్త తీసుకురావడం మాత్రమే కాదు, ఆయన సువార్త ప్రకారం ఆయన కూడా జీవించాడు. గమనించండి, యేసుక్రీస్తు బాప్తీసం తీసుకునే సమయంలో మొట్టమొదటిగా తండ్రి ఏమంటాడు? ఇది నా ప్రియకుమారుడు. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, దిస్ ఈజ్ మై బిలవెడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అంటాడు. గమనించండి, ఆ సమయానికి ఒక్క కార్యము కూడా చేయలేదు యేసుక్రీస్తు, ఇంకా ఒక్క అద్భుతం కూడా చేయలేదు. తండ్రి అసలు ఎందుకు పంపించాడు లోకానికి? ఒక దగ్గర ఏమని ఉంటుంది, సాతాను క్రియలన్నీ కూడా నాశనం చేయడానికి పంపించాడు అని ఉంటుంది. ఓకే, మన పాపాలని తీసివేయడానికి వచ్చాడు, మనకు ఒక రక్షకుడిగా వచ్చాడు. కానీ బాప్తిజం తీసుకునే వరకు కూడా ఇది ఏ పని చేయలేదు. ఒక్క సాతాను కార్యముని నాశనం చేయలేదు, ఒక అద్భుతము చేయలేదు, ఎవరిని రక్షించలేదు, ఎవరికి సువార్త చెప్పలేదు, ఏం చేయలేదు. ఏమి చెయ్యకముందరే తండ్రి ఏమంటున్నాడు? దిస్ ఈజ్ మై సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. దేవుని కృప. ఏమి చెయ్యక ముందరే ఏమంటున్నాడు? ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ విత్ మై సన్. నా కుమారుడితో నేను సంతోషముగా ఉన్నాను అంటున్నాడు. ఏం కార్యము చెయ్యక ముందర. నార్మల్గా ఎలాగుంటుంది మన జీవితంలో? ఏదైనా మంచి కార్యం చేస్తే అప్పుడు వేరే వాళ్ళు సంతోషపడతారు. అందుకనే సువార్త వచ్చేసి మన లోక మర్యాదలకి, మన లోకపు ఆలోచనలకి వ్యతిరేకము. ఇట్ గోస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద వరల్డ్స్ వే ఆఫ్ థింకింగ్. సో అందుకని ఏమన్నాడు? సో యేసుక్రీస్తు ఏమీ చెయ్యకముందరే, సువార్త ప్రకటించకముందరే, ఒక మంచి కార్యం చేయకముందరే, ఎవరిని రక్షించకముందరే, ఆ సమయము నుంచే ఆయన తండ్రి ఆయనని ప్రేమిస్తున్నాడని తెలుసు. సో ఆయన ఎవరినైనా రక్షించినప్పుడు, ఎవరినైనా స్వస్థపరిచినప్పుడు,
మీటింగ్స్లో మాట్లాడినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా తండ్రిని చూసి ఇప్పుడు సంతోషపడ్డావా, ఇంకా పెద్ద మీటింగ్ చేయాలా, ఇంకా ఎక్కువ మందిని స్వస్థపరచాలా, ఈ ప్రశ్న ఏమీ లేదు. ఎందుకు? హీ ఈజ్ నాట్ డూయింగ్ థింగ్స్ టు రిసీవ్ సంథింగ్, హీ ఈజ్ డూయింగ్ థింగ్స్ బికాస్ హీ హెస్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్. అప్రూవల్ కోసం చేయట్లేదు ఆయన పనులు, అప్రూవల్ ఉంది కాబట్టి చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? మనల్ని కూడా ఆయనలాగా జీవించమన్నాడు. అంటే ఏంటి? మనము కూడా మన స్థానము తెలుసుకోవాలి, లేకపోతే మన ఫౌండేషన్, మన పునాది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు ఆకాశంలో, నేను ఇక్కడెక్కడో కింద ఉన్నాను, నా జీవితం నేను జీవిస్తూ ఉంటాను, నా కష్టం వచ్చినప్పుడల్లా దేవుడిని మొరపెడతాను, ఏడుస్తూ అడుగుతాను అన్న ఆలోచన మనకు ఉండకూడదు. మన ఆలోచన ఉండాలంటే సువార్త ప్రకారము క్రీస్తు ద్వారా నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను, నాకు జీవితానికి నాకు కావలసినవి అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇది అనుగ్రహించాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన కృప ద్వారా జరిగిన విషయాలు కాబట్టి నేను దానిలో విశ్వాసము పెట్టి నేను ఇప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను జీవిస్తాను. సో నీకు డాక్టర్ దగ్గర నుంచి ఒక చెడ్డ వార్త వచ్చినప్పుడు, నీకు ఇటువంటి ప్రాబ్లం ఉంది నీ బాడీలో అని తెలిసినప్పుడు, దేవా నన్ను స్వస్థపరచు కాదు, యేసుక్రీస్తులో నేను స్వస్థపరచబడ్డాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? అర్థమవుతుందా? బికాస్ ఆఫ్ హూ, ఇఫ్ యు ఆర్ మోర్ కన్విన్స్డ్ ఆఫ్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, then you will not have a problem manifesting the things that God has told to you or promised you in his word. అర్థమవుతుందా నేను చెప్పేది? సో అందుకనే కొంతమంది ఏమవుతుంది, సంవత్సరాలు చర్చిలో వచ్చినా ఇటువంటి సత్యములో వాళ్ళు స్థాపించబడిపోయేటప్పటికి కష్టము రాగానే వాళ్ళ రెస్పాన్స్లో వాళ్ళకి అన్యులకి ఎటువంటి తేడా ఉండదు. వాళ్ళు ఎలాగ పరిగెత్తుతారో, ఎలాగ ఏడవడం మొదలు పెడతారో హాస్పిటల్ బయట, మనము అలాగే ఏడవడం మొదలు పెడతాం. అలాగ ఉండకూడదు. అటువంటి జీవితం జీవించడానికి రాలేదు యేసుక్రీస్తు. సో ఏమంటున్నాడు? నీకు నేను ఏదైతే ఇచ్చానో దాని మీద మనము విశ్వాసము పెట్టుకొని మన మనసులు రూపాంతరం చెందాలి. When you start believing what God has already given to you, when that becomes your foundation, now you can live the life that God has called you to live. సో అందుకనే పాపము గురించి మనం ఏదైనా మిస్టేక్ చేస్తావు, లేకపోతే పాపంలో పడ్డావు, లేకపోతే వెళ్ళని స్థలానికి వెళ్ళావు, చూడకూడదు చూసావు, లేకపోతే అనకూడదు అన్నావు, ఇదన్నీ అయినప్పుడు కూడా నీ ఆలోచన ఎలాగుండాలి? చాలామందికి ఎలాగుంటుంది క్రైస్తవులకి, నేను ఇప్పుడు పాపిని కాబట్టి నాకు క్షమాపణ రావాలి అంటే ఏమి చెయ్యాలి? వాట్ డు ఐ నీడ్ టు డూ టు బి ఫర్గివెన్ బై గాడ్ అనుకుంటాం. దట్స్ రాంగ్. That's wrong. For the Christian, it's wrong. క్రైస్తవుడికి అది తప్పు. నువ్వు క్రైస్తవుడికి కాకపోతే కరెక్ట్ నీకు. ఫర్ ద క్రిస్టియన్, నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని, నువ్వు నీ ప్రశ్న ఏంటంటే, నీతిమంతుడిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎలాగ జీవించాలి? How do I respond now that I know that I have sinned? What is my next step? What do I need to do now? ఏం చెయ్యాలి? It is not going back and trying to pay for your sins. చాలామంది ఏం చేస్తాం, మనం ఆ ప్రశ్న అడుగుతాం, నాకు ఇప్పుడు క్షమాపణ ఎలాగ పొందుకోవాలి అనే ప్రశ్న అడుగుతాం. కాబట్టి మనకు వచ్చే జవాబులన్నీ కూడా తప్పుడు జవాబులు వస్తాయి. సో అందుకని ఏమనుకుంటాం, ముందర నేను నెలకి 2 వారాలే వెళ్ళేవాడిని చర్చ్కి, ఇప్పుడు 4 వారాలు వెళ్తాను.
వారంలో 3 సార్లే బైబిల్ చదివేవాడిని ఇప్పుడు 7 సార్లు చదువుతాను. లేకపోతే ముందర 7 సార్లు చదివేవాడిని ఇప్పుడు 14 సార్లు చదువుతాను. అరగంట ప్రార్థన చేసుకునేవాడిని ఇప్పుడు గంట సేపు ప్రార్థన చేసుకుంటాను. ఇవన్నీ కూడా చేయడంలో తప్పు లేదు, కానీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసేదంతా విశ్వాసంతో చేయట్లేదు. నువ్వు చేసేదంతా ఏంటి? గిల్ట్తో చేస్తున్నావు. దేవుడి నుంచి ఇప్పుడు ఫర్గివ్నెస్ పొందుకోవాలని చేస్తున్నావు. అది కాదు. క్రీస్తులో ఉన్నవాళ్ళు, నువ్వు నీతిమంతుడిగా దేవుడు నిన్ను మార్చాడు. దేవుడు నిన్ను మార్చాడు. నువ్వు నీ శక్తిలో నువ్వు మార్చుకోలేదు. దేవుడు చేసిన కార్యము నువ్వు కాదు కదా, సైతాను కూడా మార్చలేడు. దేవుడు చేసిన కార్యంలో నువ్వు ఎప్పుడైతే స్థాపించబడతావో, నువ్వు తప్పు చేసినప్పుడు, నీకు గుర్తు చేసుకున్నప్పుడు, నీకు తెలిసినప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నౌ దట్ ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవా, నేను నీతిమంతుడిని కాబట్టి, నువ్వు చేసిన కార్యము బట్టి, నువ్వు నన్ను ప్రకటించావు, నీ నోటి ద్వారా దేవా నువ్వు చెప్పావు నేను నీతిమంతుడినని. అందుకు నేను ఇప్పుడు ఆ చేసిన పాపము నుంచి దూరంగా నడవడం మొదలు పెడుతున్నాను. Not with sense of guilt and shame and condemnation, but with the full assurance of forgiveness from the Father. దేవుడు నన్ను క్షమించాడు అనే కన్విక్షన్తో ఇప్పుడు మనం జీవించడం మొదలు పెడతాం. అర్థమవుతుందా? ఇది ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నానంటే, దీని గురించి దీనిలో స్థాపించబడట్లేదు కాబట్టి చాలామంది ఉన్న పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ఈ సత్యంలో మనం స్థాపించబడి నమ్మట్లేదు కాబట్టి మన ప్రార్థనలు నూతన నిబంధన ప్రకారం ప్రార్థన చేయట్లేదు. గమనించండి, ఈ సత్యము నమ్మగానే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు రావు అని నేను చెప్పట్లేదు. కష్టాలు రావని చెప్పట్లేదు. కష్టాలు ఎక్కువ కూడా అవ్వచ్చు. కానీ ఎటువంటి కష్టం వచ్చినా క్రీస్తు ఎటువంటి విజయంలో జీవించాడో అటువంటి విజయంలో మనం జీవించవచ్చు. ప్రతి వాళ్ళకి కష్టాలు వస్తాయి. యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానం ఎవరు బైబిల్ మీద, ఎవరు క్యాలెండర్ మీద రాసుకోరు, కానీ యేసుక్రీస్తు అన్నాడు, ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్ అని చెప్పిందంటే అది వాగ్దానం. గ్యారంటీగా వస్తుంది. బట్ బీ ఆఫ్ గుడ్ చీర్ అంటాడు. వస్తాయి కానీ అందరిలాగా ఏడవద్దు. వస్తాయి కానీ అందరిలాగా కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోకూడదు దేవా? క్రీస్తు చేసిన కార్యం బట్టి కృంగిపోవద్దు. క్రీస్తు చేసిన కార్యం బట్టి బాధపడద్దు. క్రీస్తు చేసిన కార్యం బట్టి దాని ప్రకారంగా నువ్వు ఎదుర్కో. ఎందుకు? ఆ విధంగా నువ్వు ఎదుర్కొన్నప్పుడు నీకు విజయము గ్యారంటీడ్. హల్లెలూయా. నాకు కొన్ని రోజుల క్రితం ఫ్రైడే మీటింగ్కి వెళ్ళాను. ఫ్రైడే మార్నింగ్ మేము గుంటూరుకి వెళ్ళాము. థర్స్డే నైట్ బాగా వర్షం పడ్డది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 12:30 1 o'clock మధ్యరాత్రి టైంకి సరిగ్గా ఇంకా నేను అప్పుడు టీం కొంతమంది అప్పుడు ఇంట్లో ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మీటింగ్ గురించి. అది ఇంకా నేను ప్యాక్ చేసుకొని పడుకుందాం అన్న సమయంలో భయంకరమైన వర్షం. ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబరు అన్కాన్షియస్ అయ్యారని. లేగట్లేదు. ఏం చేసినా ఏం చేయాలో తెలియట్లేదు. ఫోన్ చేశారు. నేను బంజారా హిల్స్లో ఉన్నాను. కొంచెం సరే అని ప్రార్థన చేస్తానన్నాను. దాంట్ లోపల ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, చేస్తున్నారు కాబట్టి సరే వస్తున్నానని చెప్పాను. కార్ వేసుకొని అక్కడికి వెళ్ళే లోపల వాళ్ళు అపోలో హాస్పిటల్కి పరిగెత్తారు. అపోలో హాస్పిటల్కి నేను అక్కడి నుంచి మళ్ళీ మార్చుకొని భయంకరమైన వర్షం. మధ్యరాత్రి 1 o'clock 2 o'clockకి ట్రాఫిక్ జామ్స్. ఎందుకంటే నీళ్ళు నిండిపోయినాయి, కార్లు వెళ్ళట్లేదు.
సో అక్కడికి వెళ్ళాము, ప్రార్థన చేశాను, తిరిగి మళ్ళీ వచ్చాను. 4:30కి ఇంటికి వచ్చాము, పడుకున్నాను. 2 గంటల తర్వాత మళ్ళీ లేచి గుంటూరు వెళ్ళాము. ఓకే, ఆ పరిస్థితి అంతట్లో కూడా నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు, ఒకసారి నేను గట్టిగా ప్రార్థన చేయలేదు, ఒకసారి ఏడవలేదు. హాస్పిటల్కి వెళ్ళింది మా అమ్మ. ఎందుకు ఏడవలేదు? నా గొప్ప చెప్పుకోవడానికి అనట్లేదు, ఇది క్రీస్తు చేసిన దానిలో స్థాపించబడ్డప్పుడు నువ్వు కదిలిపోవాల్సిన అవసరం లేదు, కదిలిపోవాల్సిన అవసరం లేదు. ఇమాన్యుయల్ నాతోనే కారులో ఉన్నాడు అప్పుడు. మీరు అడగొచ్చు, ఒకసారి గట్టిగా ప్రార్థన చేయలేదు, ఒక్కసారి గట్టిగా ఏడవలేదు, 10 సార్లు ఫోన్ చేసేసి ఏమైపోతుంది 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 అని 10 సార్లు అడగలేదు. 2 సార్లు ఫోన్ చేశాను, 2 సార్లు కూడా ఎక్కడున్నారు అని అడగడానికి అంతే. మా అమ్మ ఎలాగుందో నేను అడగలేదు, ఒకసారి చెప్పారు చాలు. ఎందుకు? కారులో ఎక్కక ముందరే నేను దేవుని మాట ప్రకటించాను. ఒక్కసారి అలా ప్రకటించిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఇట్ ఈస్ టు రెస్ట్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. రెస్ట్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇంకా అవ్వలేదు ఏంటండి, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. విశ్వాసం కాదు అది, ఫ్రస్ట్రేషన్. అది ఫ్రస్ట్రేషను విశ్వాసము కలిసి ఫ్రస్ట్రేటెడ్గా ఉండి విశ్వాసంలో నడవలేవు. విశ్వాసంలో ఎప్పుడు నడవగలుగుతావు? వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్. కాన్ఫిడెంట్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్. When you are that confident in what God has said, even worst case scenario ఆలోచిద్దాం. మీరు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా భయంకరమైన విషయం విన్నారనుకోండి, ఏంటి మరి అప్పుడేంటి? అప్పుడు ఇంకేంటి? అప్పుడేంటి? దేవుడు మారిపోయాడా? దేవుడు చెడ్డోడైపోయాడా? స్థాపించబడ్డప్పుడు దేవుడు చెడ్డోడైపోతాడు నీకు. సత్యంలో స్థాపించబడలేదు అనుకో, అప్పుడేమవుతుంది? దేవుడు నన్ను వినలేదు, దేవుడు నన్ను ఆలకించట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు. స్థాపించబడ్డవాడికి హీ ఈజ్ నాట్ మూవ్డ్ బై వాట్ హీ సీస్. స్మిత్ విగిల్స్వర్త్ అనే వ్యక్తి, దేవుని ద్వారా చాలా బాగా వాడబడిన వ్యక్తి అనేవాడు, ఐ am not moved by what I see, I am not moved by what I feel, I am only moved by the word of God. I am only moved by the word of God. అందుకని యేసుక్రీస్తు వచ్చాడు, ఏడ్చాడు. ఎందుకు? ఆయన స్నేహితుడు లాజరస్. నేను అక్కడ నుంచున్నప్పుడు ఏమన్నాడు? లాజరస్ కమ్ ఫోర్త్. Lazarus, come forth. Why? Because he knew the authority and power that he had. ఆయనకున్న శక్తి ఆయనకు తెలుసు. ఇమోషనల్గా చనిపోయాడని కన్నీళ్ళు వచ్చినాయి, కానీ దాన్ని బట్టి ఆయన జీవించలేదు. దాన్ని బట్టి ఆయన జీవించలేదు. దేన్ని బట్టి జీవించాడు? తండ్రి నుంచి తెలిసిన సత్యము బట్టి జీవించాడు. You shall know the truth, and the truth shall set you free. The truth shall set you free. నువ్వు ఎప్పుడైతే, అందుకని అంటున్నాను, నేను ఇంత టైం తీసుకొని 2-3 వచనాలే చూపించాను, కానీ ఇప్పటికీ ఈ చర్చ్కి వచ్చే వాళ్ళు 100 సార్లన్నా అవి చదివిపించాను ముందర కూడా. కానీ మళ్ళీ దానికి ఎందుకు వెళ్తున్నాను? కొత్త సిరీస్ స్టార్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ సత్యములో స్థాపించబడాలి. మీరు ఆ సత్యములో స్థాపించబడాలి, ఆ సత్యములో నాటబడాలి. God has given unto me all things that pertain unto life and godliness.
all things that pertain unto life and godliness. నా జీవితముకు, నా భక్తికి కావలసిన అన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. క్రీస్తులో నాకు లేనిది నా జీవితంలో నాకు అనవసరము అనే పరిస్థితికి వచ్చినప్పుడు, అప్పుడు మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం మొదలు పెడతాం. అప్పుడు ఆయన సత్యము ద్వారా, విశ్వాసము ద్వారా మనం జీవించడం మొదలు పెడతాం. హల్లెలూయా.